నమస్తే తెలుగు ప్రజలకు వెల్కమ్ బ్యాక్ టు మన వెలుగు టీవీ. 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయనేనని, రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే ప్రధాని అభ్యర్థి అని చెప్పారు. 2047లో భారత స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే ఆయన రిటైర్మెంట్ అవుతారని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చాలా చిన్న వాస్తవం ఏమిటంటే సమీప భవిష్యత్తులో ప్రధాని పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదు. రానున్న ఎన్నికలలో మోదీజీయే మా పార్టీ అభ్యర్థిగా ఉంటారు. అంటే 2029, 2034, 2039, 2044 ఎన్నికలలోనూ ఆయనే మా పార్టీ అభ్యర్థి. 2047లో దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అవుతారు అని చెప్పారు. తనకు 1980 నుంచి మోదీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలతో మమకమయ్యే అరుదైన సామర్థ్యం ఆయనలో ఉందని ప్రశంసించారు. సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారని, క్లిష్ట సమయాలలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ప్రపంచ సమస్యలపై ఇతర దేశాలు నాయకులు సైతం ఆయన సలహాలు తీసుకుంటారని చెప్పారు. అంతమంది ప్రపంచ నాయకుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న ప్రధానిని తాను చూడలేదని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం స్పందించిన తీరే మోదీ వ్యవహార శైలికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చే ముందు ఆయన 3 దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులతో చర్చలు జరిపారు అని ఆయన అన్నారు. 2013లో మోదీని బీజేపీ జాతీయ ప్రచార కన్వీనర్గా, అనంతరం ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించిన తీరును రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీని అగౌరవపరచలేదని, కానీ మోదీ నాయకత్వం కావాలని దేశ ప్రజలు కోరుకున్నారని ఆయన చెప్పారు. మిత్రమా.